హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాలక్ష్మి అఫీషియల్. ఈరోజు చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా సింపుల్గా ఈజీగా ఒక కడాయి తీసుకొని కడాయిలో ఒక వెల్లుల్లి వేసేసి అలాగే 3 పచ్చిమిర్చి స్ట్రైట్గా కట్ చేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోనే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. నీట్గా పచ్చివాసన అంతా వెళ్ళిపోయిన తర్వాత 3 టమోటా పండ్లు కూడా కట్ చేసుకొని టమోటాలు కూడా వేసుకోవాలి. టమోటాలు తొందరగా మగ్గాలంటే కొద్దిగా ఉప్పు వేసుకుంటే తొందరగా ఫాస్ట్గా మగ్గిపోతాయి. నీట్గా మగ్గిపోయిన టమోటా గ్రేవీలోకి ఫ్రెష్గా చికెన్ తీసుకొని ఫ్రెష్ చికెన్ని నీట్గా క్లీన్ చేసుకొని ఆ టమాటా గ్రేవీలోకి వేసేయాలి. నేనైతే ఇప్పుడు క్లీన్ చేసేసుకొని ఇప్పుడు వేసుకుంటున్నా. మంచిగా చికెన్ వేసుకొని మొత్తం మిక్స్ చేసేయాలి. అంతా కలిపేయాలి. నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి కరివేపాకు తర్వాత కొద్దిగా చిటికెడు పసుపు కూడా వేయాలి. పసుపు కూడా వేసి నీట్గా మళ్ళీ మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఒక మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ మగ్గనిస్తే సరిపోతుంది. సిమ్లో పెట్టేసుకోండి, మగ్గనివ్వండి. మగ్గనిచ్చిన తర్వాత కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా చికెన్ మసాలా అన్నీ వేసేసి మొత్తం మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టేసి వేసేస్తే సరిపోతుంది. మీకు నచ్చితే కొంచెం వాటర్ వేసుకోండి, లేకుంటే లేదు. నేనైతే వాటర్ వేయట్లేదు. సో సాల్ట్ సరిపోలేదని మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసాను. నేనైతే ఎక్స్ట్రా వాటర్ ఏం వేయలేదు. చికెన్లో వచ్చిన వాటర్తోనే మొత్తం కర్రీ అంతా మగ్గనిచ్చాను. ఇంకా లాస్ట్లో ఇలా కొంచెం కొత్తిమీర వేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది.